లో స్థాపించబడిన ఈ చర్చికి దాని వ్యవస్థాపకుడు మరియు నిర్మాత అయిన ఫాదర్ యమట పేరు పెట్టారు. 650 అడుగుల ఎత్తులో నిటారుగా ఉండే కొండపైన ఉన్న ఈ చర్చిని కొందరు దేవదూతలకు దగ్గరగా ఉండటానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారని చెబుతారు. మరికొందరు శత్రువులను నివారించడానికి ఇదొక వ్యూహాత్మక చర్య అని వాదిస్తారు. ఏది ఏమైనా చర్చి స్థానం, సీలింగ్ ఫ్రెస్కోలు మరియు విలువైన మేక చర్మం, బైబిల్ శతాబ్దాలుగా భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఈ చర్చిలో 20 మంది పూజారులు ఉన్నారు. దీనిని ఈ ఉన్నత స్థాయి పూజారి నిర్వహిస్తారు. ఆయన ఇక్కడ 47 సంవత్సరాలకు పైగా నివసిస్తున్నారు మరియు ప్రతిరోజు ఈ ఎత్తును అధిగమిస్తారు. ኣብዚ ቤተ ክርስቲያን እዚ ነባሪ እየ ኣገልጋሊ ቅዳሴ ወዳሲ እየ ኣብዚ ድማ ዝመፁ ኣጋይሽ መስተኣናጋዲ ኮይነ ዝተቐመጥኩ እየ ኩሉ ግዜ ድማ ኣብዚ እየ భయం లేని భక్తుల కోసం 2 గంటల ట్రెక్ కొండ పైభాగానికి చేరుకోవడానికి లోయ నుండి కొండ దిగువకు హైకింగ్తో ప్రారంభమవుతుంది. సందర్శకులు ఎక్కే ముందు తమ చెప్పులు తీసివేయాలి. ንሳቶም ማዕድዮም ክርእይዎ ከለዉ ክፈርሑ እሞ ከምዚ ፀድፊ ይመስሎም እንድሓር ግን ኣታዊዕና ኣብዚ ሓዙ ኣብዚ ርገፁ እናበልና ግን ንሳቶም ከዓ ተታዊዖም ይወፅዎ እዮም። ኣይምለሱ ስለ ንሕብረሎም ኣይምለሱ ምችው ኢልና ንሕብረሎም చర్చి ప్రవేశానికి చివరి అడ్డంకి తీవ్రమైన భక్తుల విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. ఇరుకైన కొండ అంచు, ఎడమవైపున ప్రమాదకరమైన లోయతో ఏమాత్రం పొరపాటుకు చోటు లేకుండా ఉంటుంది. ఒక్కసారి దాటితే మీరు స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ మీరు ఇంతకు ముందెన్నడూ ఇంత సజీవంగా ఉన్నట్లు అనిపించదు. ኣብዚ ቤተ ክርስቲያን እዚ ዘይሰግድ ኣብዚ ቤተ ክርስቲያን እዚ ዘይሳለሚ የለን ብናይ እግዚኣብሔር ሓይሊ ስለ ዝኾነ እዩ እቲ ከምዚ ኢሉ ኣብዚ ኮይኑ ኣብ ሜዳ ከይኸውን ናብ ገደል ተሰቂሉ ማለት እዩ።